మీకు రాజకీయాల్లో పోటీ చేయాలి, ఏదో ఒక పదవి అనుభవించాలి అన్న ఆశ కానీ ఇంకోటి కోరిక కానీ లేదంటారా? నాకు లేదు సార్. ఇక జీవితంలో పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ ఎన్నికల్లో అన్నా నువ్వు పోటీ చేయాలి, మన వైపు కొద్దిగా బలమైన నాయకుడు ఆయన అడిగారు సార్. లాస్ట్ టైం నేను జాయిన్ అయిన ఈసారి అడిగితే 2029 మిమ్మల్ని అడిగితే మీరు పోటీ చేస్తారు? నేను చేయను సార్. చేయరు? పక్కా ఫిక్స్? పక్కా చేయను. పోటీ చేసే నేపథ్యం అంటే మేము ఖచ్చితంగా ఈసారి మీ గురించి ఎంక్వైరీ చేసుకొని కూర్చుంటాం. ఏంటి మీరు తప్పనిసరిగా సార్ ఓకే పోటీ చేస్తారని తెలిస్తే క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఏంటి మీరు గతంలో ఉన్నప్పుడు ఏమేం చేశారు, ఏం కథ అనేది మొత్తం ఇప్పుడు మీరు అలా కాదు సార్. నేను 2004 to 2009 వరకు ఏం చేశాను, ఇప్పుడు నేనేం చేశాను నియోజకవర్గంలో, మీరు కంప్లీట్ డీప్గా వెళ్ళండి సార్. మరి రాజకీయాల మీద ఆకాంక్ష లేనప్పుడు మరి ఆ పార్టీకి ప్రశాంతంగా ఉండిపోయించవచ్చు కదా ఇంకా ఫ్యామిలీతో. 2 వ్యక్తులు నాకు టార్గెట్. ఎవరండి? నీకు తెలుసు, ఇంకంతే. నాకు ఐడియా లేదు. 2 వ్యక్తులు అంటే ఎవరు? ఆ నియోజకవర్గంలో వ్యక్తులే. వాళ్ళిద్దరికి యాంటీగా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా చేస్తానంతే. వంగా గీత గారు, వర్మ గారు. వివి వర్మ గారు చేసి విధానం కూడా కరెక్ట్ కాదంటాను నేను. ఓకే 2 వీళ్ళు నచ్చడం లేదు మీకు? అది కరెక్ట్ విధానం కాదు సార్. కూటమిలో ఉన్నారు. ఓకే కూటమిలో ఉన్నప్పుడు ఆయన టికెట్ ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు జనసేన ఎక్కడ కూడా అటువంటి కాంట్రవర్సీకి ఎక్కడ వెళ్ళలేదు కదా. ఏ నియోజకవర్గంలో 175 నియోజకవర్గాల్లో 21 కాన్స్టిట్యున్సీ పవన్ కళ్యాణ్ గారు చేసుకుంటుంటే దాంట్లో ఆయన సొంత కాన్స్టిట్యున్సీలు ఆ టైప్ డిస్టర్బెన్స్ అంటే అసలు దానికి ఏమన్నా అర్థం ఉందా? ఇప్పుడు వంగా గీత గారి మీద కసి ఎందుకు? ఇందాక చెప్పేశాను కదా సార్. ఆడకూతురు సోదరి సార్, నేను ఎంత హెల్ప్ చేయాలో ఎంతవరకు చేయాలో అన్ని చేశాను సార్. అంటే విశ్వాసం అనేది అంటే ఎథిక్స్ ఉండాలంటున్నాను కదా సార్. ఆ ఎథిక్స్ లేవని అంటున్నాను నేను. ఓకే మీరైతే జనసేనలోకి వచ్చారు, చాలా కంఫర్ట్గా భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశని చంపుకున్నారు. ఇక లేదు. కానీ గత 4 రోజుల క్రితం కూడా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి యొక్క పరివారం, ఆయన మనుషులు కావచ్చు, ఆయన టీం సభ్యులు మీకు ఫోన్ చేసి అన్న మీరు అక్కడేం పదవులు తీసుకోదండి, అలా ఉండండి, మళ్ళా వచ్చేయండి, పుట్టింటికి వచ్చేయండి, మన ఇంటికి తిరిగి రండి అని మిమ్మల్ని కోరినట్లుగా తెలిసింది. అన్న చెప్పారు ఏ పదవి తీసుకోదండి, మళ్ళా మీరు వచ్చేయాలంట, పిఠాపురం మీదేనట అనేసి. క్షౌరమైనాక వివరం తెలిసిందంటారు వాళ్ళకు? డెఫినెట్గా సార్. నేను 26 సంవత్సరాలు అయింది పిఠాపురం వెళ్ళి. 99లో నేను వెళ్ళా పిఠాపురం. అనుకోని పరిస్థితుల్లో కాకినాడ సంపర్క కాన్స్టిట్యున్సీ కాదని పిఠాపురం వెళ్ళా. అవేళ నుంచి అక్కడ ఉన్నా. 2008లో వర్మ వచ్చాడు. నేను 99లో వెళ్తే 2008లో వర్మ వచ్చాడు సార్ పిఠాపురం. మీకు పరిస్థితి చెప్తున్నాను. అది అక్కడ 26 సంవత్సరాలుగా అక్కడ ఉన్నాను నేను పిఠాపురంలో. ప్రతి ఒక్క మనిషితోటి నాకు అవగాహన ఉంది. ఏంటి నాకు అక్కడ బందుకోటు ఉంది, ఒక మంచి తెచ్చుకున్నాను తప్పించి ఏ పార్టీ వ్యక్తితో అయినా సరే అంటే ఉంటారు 5% 3% ఉండొచ్చు తప్పించి ఏ ఒక్క వ్యక్తి కూడా పెన్నుం దొరబాబు తప్పు అని మాట్లాడేవాళ్ళు ఉండరు సార్. అంటే కరెక్టే, మీరు బలమైన నాయకుడు. ప్రతి ఒక్క గడప మీకు తెలుసు, గడపలో ఉన్న పేర్లు తెలుసు మీకు. ఇంకో ప్లస్ అంటే ఆర్థికంగా స్థితిమంతుడు. మీ వియ్యంకులు కూడా కర్ణాటకలో చాలా స్థితిమంతుడు. ఇన్ని ఉన్నాయి కదా మీకు. అందుకే తిరిగి మళ్ళీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి పరివారం మీకు ఫోన్ చేసి వెనక్కి రామంటుంది. మరి వెనక్కి వెళ్తారా, పవర్ స్టార్ గారు వెనకలే ఉంటారా? వెళ్ళండి సార్. పవన్ కళ్యాణ్ గారికి నేను చికన శుద్ధిగా నా ఎలక్షన్ ముందు నాకు ఇచ్చిన గౌరవం, చాలా మంచి గౌరవం ఇచ్చారు, నన్ను ఆహ్వానించారు ఎలక్షన్స్ ముందు. ఇప్పుడు ఎలక్షన్ తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రి, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో మీకు అంత గౌరవం దక్కుతోందా? ఈవేళ నా అవసరం లేదు సార్. ఆయన ఎమ్మెల్యే అయిపోయారు, మంచి 70,000 మెజార్టీతో నెగ్గారు. నేను ఒక 62 మందిని పదవుల్లో ఉన్నామని తీసుకెళ్ళి జాయిన్ చేశా. కానీ కొంతమంది వైసీపీలను అలాగే పెట్టేశారంటున్నారు. వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోతారు. స్టాండ్ బై అలా పెట్టారు, ఉండండి ఆడ మీరు మళ్ళీ చూద్దాం కథ అనేది. త్వరలో తీసుకెళ్ళిపోతాను. త్వరలో తీసుకెళ్ళిపోతారా? మీరు పిలిచి వచ్చేస్తారా? వాళ్ళు వస్తారు సార్. అంత ధీమా వాళ్ళకి మీ మీద? మీరే ఎన్నికల్లో పోటీ చేయరు. ఓకే, మీరు ఒక తీసేసిన తహసీల్దారు ఏం పవర్ ఉంటుంది? వాళ్ళ ఇంట్లో ఏ కష్టం వచ్చా నేను ఉంటాను సార్. వాళ్ళ ఇంట్లో పెళ్లి చేసుకుంటే నేను ఉంటాను సార్ అండగా. మీకే కష్టం వస్తే మీరు తీర్చుకోలేరు కదా, పవర్లో లేనప్పుడు. మీ కష్టం వస్తే మీరు తీర్చుకోలేరు, వాడింట్లో కష్టం వస్తే మీరేం తీరుస్తారు?
మీకేమైనా పవర్ ఉంటాయి కదా. పవర్తోనే చేయక్కర్లేదు సార్. ఆ. నేను అన్ని రకాలుగా నేను వాళ్ళకి అండగా ఉంటాను సార్. వాళ్ళ ఇంట్లో పెళ్ళి మీతో మనీ ఉండొచ్చు, పొలిటికల్ పవర్ ఉండాలి కదా. పవర్తో చేసే కదా సార్, ఆర్థికంగా వాళ్ళకి అందుబాటులో ఉండడం. అన్ని ఆర్థికంగానే ఊడిపోయారు కదా ఇప్పుడు. భగవంతుడి దయ వల్ల అధికారులు ఎవరో కూడా నాకు చెప్పింది ఇవాళకి చేస్తారు సార్. పార్టీతో ప్రమేయం ఉండదు సార్. ఏ అధికారి అయినా సరే నాకు, ఎందుకంటే గతంలో నాకుండే ఏ అధికారితోటి కానీ ఎవరితోటి కూడా విభేదంతో కూడుకున్న పరిస్థితులు లేవు. నేను అందరితోటి కలిసిపోయే వ్యక్తిగా నాకు ఇవాళకి నేను చెప్తున్నాను సార్. ఏ అధికారి నా పని నేను ఫోన్ చేస్తే చేయని వాళ్ళు ఉండరు సార్. అంటే వెళ్ళిపోయిన అధికారి నా గురించి చెప్పి వెళ్తాడు సార్. ఆ రకమైన రిలేషన్లోనే ఉన్నాను సార్. అసలు నాకు పని అవ్వకపోవడం అనేది లేదు సార్. ఓకే, అంటే భవిష్యత్తులో వైసీపీలో మిగిలి ఉన్న క్యాడర్ని కూడా తీసుకెళ్ళిపోతారు అనమాట. తీసుకెళ్తాను సార్. ఖాళీ చేస్తారా వైసీపీని? చాలా వరకు ఖాళీ చేస్తాను సార్. చాలా వరకున మొత్తం ఖాళీ చేస్తారా? చాలా వరకు ఖాళీ చేస్తాను. అంటే ముందు కొద్దిగా అయితే అప్పుడైతే నేను జాయిన్ అవుదారు అనుకున్నప్పుడు జాయిన్ అయితే 90% ఖాళీ అయిపోయింది సార్. ఓకే, తర్వాత అలాగా వాళ్ళు ఏదో ట్రై చేసుకుంటారు కదా సార్. ఈ కక్ష సాధింపు వంగ గీతా గారి మీదన, జగన్మోహన్ రెడ్డి గారి మీదన క్యాడర్ని మొత్తం ఖాళీ చేయాలి పిఠాపురంలో. పిఠాపురం కల్లాస్, వైసీపీ కల్లాస్ అనడానికి జగన్ వంగ గారి మీద గీతా గారి మీకు చెప్పేశాను కదా సార్, వాళ్ళిద్దరు మీరే చెప్పేశారు కదా. వంగ గీతా గారి పని మటాష్, అంతవరకు ఊరుకోరు. ఎట్టి పరిస్థితుల్లో నేను నిరంతరం దానికే రాజకీయం చేస్తాను తప్పించి నాకు పని లేదు, వేరే పని లేదు. దానికోసమే రాజకీయ. పవన్ కళ్యాణ్ గారికి మంచి చేయాలంతే. ఓకే, ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద అక్రమ కేసులు పెడుతున్నారు. లేని మద్యం కేసుని తోడి అనవసరంగా అందరినీ కూడా, మిథున్ రెడ్డి గారిని కావచ్చు, ధనుంజయ రెడ్డి గారిని, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారిని, ఇక రాజ్ కసిరెడ్డి, గోవిందప్ప బాలాజీ, ఇక చెప్పుకుంటూ పోతే చాలామందిని ఆడ సజ్జల సుధీర్ రెడ్డి, అందరినీ అలా 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 కటకటాలు వెనక్కి నెట్టారు. ఇక మిగిలింది మీరు ఎంతగానో అభిమానించి మీ పాత నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే అంటున్నారు. సో ఇది కరెక్ట్ అంటారా? మనకు తెలియదు. నో కామెంట్, అంతే. ప్రతి విషయంలో మాట్లాడితే అక్రమ కేసు ఉంటాం. వల్లభనేని వంశీని దాదాపు 100 రోజుల పైన అనుకుంటా జైలు పాలు చేసి ఆయన షేపులు మార్చి పంపించేశారు. అసలు బయటికి వచ్చిన తర్వాత ఈయన వల్లభనేని వంశీనా అనేలా మారిపోయి వచ్చాడు పాపం అంటున్నారు. కరెక్ట్ అంటారా? ఏ పార్టీ, ఏ రాజకీయ పార్టీలైనా సరే ఇటువంటి విధానాలు ఎవరికీ మంచిది కాదు. ఆ పార్టీ అని ఈ పార్టీ ఎవరైనా మంచిది కాదు. సార్, జనసేన రాజకీయాలు హుందాగా ఉండాలి. ప్రజలను మెప్పించి మనం రాజకీయం చేయాలి తప్పించి వేరే ఆలోచనతో రాజకీయాలు చేయకూడదనేది నా పాలసీ. అక్కడ వాళ్ళు ఎందుకు అమలు చేస్తారు సార్? కరెక్ట్. మీ పాలసీ అయితే అది. మీ పాలసీ ప్రకారం అయితే వైసీపీని వీడి జనసేనలోకి వెళ్ళిపోయారు కదా. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అంటే గతంలో మీతో కలిసి పనిచేసిన ఎమ్మెల్యేలు అందరితో కూడా సఖ్యతగానే ఉన్నారు? అందరితో సఖ్యతగానే ఉన్నారు. పార్టీ వేరైనా మనుషులతో మాత్రం సఖ్యతగానే ఉన్నారు. ఎవరితో నేను విభేదించి రాజకీయాల్లో ఉండను సార్. ఓకే, నేను ఒక 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. ఎవరిని విభేదించారు కానీ ఆ రెండు వీళ్ళని మాత్రం విభేదిస్తారు మీరు. అంటే అంత అలా ప్రవర్తించారు సార్. ఓకే, ఇప్పుడు ప్రవర్తించడం, నేను ఎమ్మెల్యే చేసినప్పుడు వర్మ ప్రవర్తించిన విధానం కావచ్చు. ఇప్పుడు దొంగని వాళ్ళు మాట్లాడుతుంటే ఇంకా మనం ఏం చెప్తాం సార్ వాళ్ళకి? ఆ వేళ నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి ఎందులో లిమిట్ అని పట్టించుకోలేదు. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది, నేను పోటీ చేయను. ఏది కావాల్సింది నేను ఉన్నదన్నట్టు మాట్లాడతాను. ఓకే, ఇప్పుడు మీరు పోటీ చేయని నిర్ణయించుకున్నారు. ఇక కూల్, ఇంకా రాజకీయాలు అంతా కూడా లేదు. పవన్ కళ్యాణ్ వెంటాడుతారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మీరు వద్దు, బెంగళూరులో ఉన్న మీ కుమార్తెను తెచ్చి మీ వారసురాలుగా రంగంలోకి దింపండి అంటే మీ కుమార్తెను వారసురాలుగా తీసుకొస్తారా? సార్, పూర్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే మాకు ఆఫర్స్ ఉన్నాయి సార్. వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తారు సార్? వాళ్ళకంత అవసరం ఏముంది? పొలిటికల్ పవర్. అసలు పొలిటికల్గా లేడీస్ వాళ్ళ ఫ్యామిలీలో బయటకు వచ్చేంత పరిస్థితి మాకు లేదు, వాళ్ళకి లేదు. మాకు అసలే లేదు, వాళ్ళకు లేదు. అసలు 100% అసలు ఆ థాటే లేదు. మొన్న లాస్ట్ టైం ఎమ్మెల్యే పోటీ చేయమని అడిగారు మా అమ్మాయిని, ఎంపీ పోటీ చేయమని అడిగారు, అంతకుముందు అడిగారు.
మా అల్లుని పోటీ చేయమని అడిగాను, నేను అడిగాను. అప్పుడు ఎంపీ క్యాండిడేట్ లేకపోతే నేను వాళ్ళ అడిగాను. స్వగ్రామం ఇక్కడేనా? వాళ్ళ స్వగ్రామం ఇక్కడ మీ అల్లుడు వాళ్ళది కాదు కదా? కాదు, నెల్లూరు ఉండే కాదు. మా అల్లుడిని నేను అడిగా, మీరు అక్కడ చేస్తానంటే ఎందుకు ఇక్కడ చెయ్యండి, నేను నెగ్గించి పంపిస్తానని చెప్పేసి అడిగాను నేను. మేము అక్కడికి వచ్చి పోటీ చేయాలి. వాళ్ళు రారు సార్, వాళ్ళకి అవసరం ఏంటి? ఓకే, వాళ్ళు రారు, మీరు రాజకీయాలకు దూరము. ఫైనల్గా మీలాంటి మంచి వ్యక్తి రాజకీయాలకు దూరం కావడము అంటే అయ్యేలా చేసింది జగన్మోహన్ రెడ్డి గారా, లేకపోతే మీ అంతకు మీరు రాజకీయాల నుంచి దూరం అయ్యారా ఏంటి అనేది మేము ప్రజలే గమనించాలి. భవిష్యత్తు మిమ్మల్ని ఎటువైపు తీసుకెళ్తుంది, ఏ మార్గంలో నడిపిస్తుంది? నేను పార్టీ సర్వీస్ చేస్తానని చెప్పాను సార్. పార్టీకి, జనసేనకి జిల్లా బాధ్యత చెప్తే జిల్లా చేస్తా, రాష్ట్రంలో చెప్తే రాష్ట్రంలో నాకుండే పరిచయాల్ని పార్టీ బలోపేతానికి నేను చేస్తా, రాష్ట్రం అంతా తిరుగుతా. లేదు జిల్లా వర్క్ ఆఫ్ చెప్తే జిల్లా అంతా చేస్తా అని చెప్పాను పార్టీ. ఫైనల్గా జనసేన పార్టీలో మీరు జాయిన్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారితో ఎన్నిసార్లు భేటీ అయ్యారు ఇప్పటివరకు? ఇప్పటి వరకు 3 సార్లే. ఇంకా నేను సార్, నేను వచ్చిన వెంటనే నేను పదంలోకి వెళ్ళడానికి కరెక్ట్ కాదు సార్. నన్ను వేరే మంచి పదవుల్లో చేయమన్నారు కానీ నేను చేయనన్నా. నేను నామినేటెడ్లో గట్రా చేయను. నేను పార్టీకి సర్వీస్ చేస్తాను, పవన్ కళ్యాణ్ గారికి సర్వీస్ చేస్తాను, స్థానిక సంస్థలో ఎలక్షన్ చేసి పెడతాను. రేపు జనరల్ ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం నుంచి మళ్ళీ మంచి మెజార్టీతో నెగ్గిస్తాను. అది నా కాన్సెప్ట్ సార్.